ప్రైజ్ రాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మంచిది. ప్రతిరోజు ఈ వాగ్దానం విని ధైర్యం తెచ్చుకుంటున్నా. ఈ వాగ్దానం విని చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. అమ్మ, మీ అందరికి ఒక మాట చెప్పనా? తప్పకుండా మీ బాధలు, విడిపోయిన మీ కుటుంబాలు, ఖచ్చితంగా మారని మీ భర్తలు, మారినటువంటి మీ బంధువులు, కుటుంబంలో వచ్చే ఆర్థికములు అన్నీ ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తున్నాడు అని మీరు నమ్మాల్సిందే. నాకు ఎంతమంది అయితే ఫోన్లు చేసి ఏడుస్తున్నారు, అమ్మ సేవకు రండ్లైనా పర్వాలేదు, సేవలో ఎన్ని కష్టాలు వస్తాయో మనందరికీ తెలుసు. సేవకు రండ్లారా, సేవకులారా, మనందరికీ హెచ్చుతగ్గులనేవి ఖచ్చితంగా ఉంటాయి. చాలా కష్టాలు, శ్రమలు వస్తాయి, నిందలు, అవమానాలు వస్తాయి. అయినా మనము దేవునికి భయపడాలి. దేవునికి భయపడి మనం కరెక్ట్గా ఉన్నట్టయితే ఏదైనా మన పక్షంలో ఉన్న దేవుడే చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యానికి ఈరోజు సిద్ధపడుతున్నావా? దేవా, నిజంగా నేను చాలామంది యవ్వన బిడ్డలు, చాలామంది స్త్రీలు నాకు కనపడుతున్నారు. వాగ్దానం తీసుకుని వాగ్దానం వింటూ కన్నమ్మటి నీళ్లు కారుస్తున్నారు. ఉద్యోగం లేక, భర్త మారక, మాట వినక, భారమంతా నీ మీద పడి నువ్వే మోస్తున్నావా తల్లి? తప్పకుండా నీ భారం, అందుకే అంటారు స్త్రీల మీద కనబడినటువంటి భారం కదండి. అయినా వారిని ఎవ్వరు లెక్క చేయరు, వారిని ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు వాళ్ళకి ప్రాధాన్యత ఇయ్యరు. కానీ వాళ్ళు లేని లోటు మామూలు లోటు కాదు. కానీ ఒక దినమున వారు ఖచ్చితంగా తెలుసుకునేటట్టుగా నిన్ను దేవుడు తయారు చేస్తాడు. భయపడకమ్మా. నీ కన్నీరు కారుస్తున్నావా? రాత్రి నిద్ర పట్టలేదా? దిండు మీదకి కన్నీళ్ళ చుక్కలు పడుతున్నాయా? దేవునికి స్తోత్రం. అవి ప్రభు తప్పకుండా నీ కన్నీళ్ళ చుక్కలు తొడబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ చూడండి, ఈరోజు దేవుని వాగ్దానం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ పాపం ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్ఫూర్తికమై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గలవాడు మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరంలో వరకు వర్షం భూమి మీద వర్షింపలేదు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి ఇది. యాకోబు పత్రికలో ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానము, ఇంత అద్భుతమైన మాట, ఇంత అద్భుతమైన ప్రార్థనకి బహుమానం ఉన్నప్పుడు ఎంత దేవుని కృప చూడండి. ఆయన చెప్తున్నాడు, మన పాపముల కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసుకోవాలట. స్వస్థత పొందినట్లుగా ఒకరికొకరు ప్రార్థన చేయండి. ఎందుకు ప్రార్థన? నీతిమంతుల ప్రార్థన మనస్పూర్వకంది, బహుబలము గలదై ఉంటుందట. మనకి చాలామంది ప్రార్థన చేయండి అని చెప్పరు. సేవకులకి కొన్ని రహస్యాలు చెప్పరు కొంతమంది. ఎందుకు చెప్పారంటే, వాళ్ళు మా ప్రార్థనే గొప్ప, నా ప్రార్థన నాకు ఎందుకండి వాళ్ళకి చెప్పేది, కానీ వాళ్ళ ద్వారాగా నువ్వు పైకి వచ్చింది, వాళ్ళ ద్వారానేగా మనం దీవించబడింది, వాళ్ళ ద్వారానేగా మనం ఈ రోజున ఈ స్థితిగతుల్లో ఉన్నది. కానీ ఇక్కడ ఆయన చెప్తున్నాడు, చెప్పాలి ఖచ్చితంగా. వారు ఏం చేయాలంట? వారి ప్రార్థన నీతిమంతుల విజ్ఞాపన మనస్ఫూర్తిగా బహుబలము గలదై ఉంటుంది. ఆ బలమైన ప్రార్థన ఎవరికి తోడుగా ఉందంటే, ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ వర్షింపకుండునట్లుగా మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థించగా 3.5 సంవత్సరంలో భూమి మీద వర్షం కుమ్మరించబడలేదు. ఆ ఏలియాకున్న ప్రార్థన మనకు కూడా కలిగి ఉన్నట్టయితే, ఏలియాకున్న పట్టుదల, ఏలియాకున్నటువంటి ప్రార్థన వరము మనం కలిగి ఉన్నట్టయితే, అద్భుతమైన 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయినట్టుగా, 3.5 సంవత్సరాల నుంచి నీ కార్యం ఏది ఆగిపోయిందో, 3.5 సంవత్సరాల నుంచి వాగ్దానం కొరకు ఎలా ఎదురు చూస్తున్నావో, 3.5 సంవత్సరాల కొరకు నా దేవుడి కార్యం చేస్తాడని ఏ రీతిగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో తప్పకుండా జరుగుతుంది.
సేవకుల ప్రార్థన నీకు బలం, నీతిమంతుల ప్రార్థన విజ్ఞాపన కూడా నీకు బలం. వారి ప్రార్థనతో పాటు ఏలియా ప్రార్థించిన ప్రార్థనాత్మ మీ అందరి మీదకి దిగి వచ్చింది గాక. ఈ ఉదయ కాలమున ఏలియాకున్న విశ్వాసం, ఏలియాకున్న పట్టుదల, ఏలియాకున్నటువంటి కన్నీటి మోకాళ్ళ ప్రార్థన జీవితం మన వంటి స్వభావం గలవాడే, మన వంటి మనుష్యుడే అయినా, మనలాంటి వ్యక్తి అయినా ఆయన ప్రార్థన కూడా మనలాంటిదే. కానీ ఆయన ప్రార్థన ఎలా ఉందంటే 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా, అసలు ఈ అద్భుతం చూడండి, 3.5 సంవత్సరాలు వర్షం రాకపోతే భూమి అంతా కరువుతో నిండిపోతుందండి. ధనవంతులు సంపాదించుకున్న ధనం కూడా కరిగిపోతుంది 3.5 సంవత్సరాలు. మరి బీదవాళ్ళ పరిస్థితి ఏంటి? ఒక్క ప్రార్థనకి అన్ని సంవత్సరాలు ప్రభు ఆపాడు అంటే ఆ 3.5 సంవత్సరాలు ఆపినప్పుడే అందులోనే ఉంది. ఎవరు చెప్పండి? సారేపతు విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళి ఈ 3.5 సంవత్సరాలలో చిన్న అప్పము చేత నూనె పిండిని దేవుడు ఆశీర్వదించారు ఆ కాలంలోనే. నిజమే దేవుని బిడ్డలారా, ఆయన మన వంటి స్వభావం కలవాడే. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ఉండు. నీ ప్రార్థనకి ఎలాంటిదైనా దిగి వస్తుంది, నీ ప్రార్థనకి ఎలాంటిదైనా ఆటంకాలు దేవుడు బంధిస్తాడు. నీ ప్రార్థన అద్భుతమైనటువంటి శోధన నుంచి, దుఃఖం నుంచి, వేదన నుంచి, ఆర్థికం నుంచి, అనారోగ్యం నుంచి, నేను బాధ పెడుతున్న నీ భర్త సమస్తం వచ్చి నీ ఇంట్లో ఉండకపోతే నన్ను అడుగు. దేవునికి మహిమ. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఇలాంటి ప్రార్థన నాకు కావాలి దేవా అని ఏకీభవించండి. ఇలాంటి పట్టుదల, ఇలాంటి విశ్వాసం దేవా నాకు కావాలి. నేను ప్రార్థించినప్పుడు ఎందుకు నాకు జరగదని పట్టుదల కలిగి ఏకీభవించు. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి స్తోత్రం. ఎంతమంది ఈరోజు ఏలియా ప్రార్థనాత్మ అభిషేకము వారందరి మీద ఉండునుగాక నాయనా. వారు ఏది పొందుకోలేకపోతున్నానని బాధపడుతున్నారో అది 3.5 సంవత్సరాల వాగ్దానం, ఆశీర్వాదము ఇప్పుడు జరగటం ప్రారంభించునుగాక అని ప్రార్థిస్తున్నా ప్రభు. దేవా, ఈ బిడ్డలందరినీ దీవించమని, మంచి ఆరోగ్యాలు, ఆశీర్వాదము, కాపుదల, భద్రత నా తండ్రి ఈరోజు ఏది ప్రార్థించారు వారికి నెమ్మదిచ్చి అనేకులతో మాట్లాడానని చెప్తున్నావు. ఈరోజు నేను నీతోనే మాట్లాడుతున్నా నా కుమారి. ఈరోజు నీ ప్రార్థన నేను అంగీకరిస్తున్నానని చెప్తున్నావు నా కుమారి, నా కుమారుడా. ఈరోజు నీ బంధకాలు తెంపుతానని చెప్తున్నావు తండ్రి స్తోత్రం. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొగ్ని నువ్వు కన్నులారా చూస్తున్నావు, నాకు చూపిస్తున్నావు ప్రభా. వారందరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాల్లో కార్యం చేయటం ప్రారంభిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.